హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈరోజు వీడియో ఏంటంటే సైనిక్ స్కూల్కి సంబంధించి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ రౌండ్ ఏదైతే ఉందో మనకి 4వ తేదీన రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. స్టిల్ ఇప్పటికీ కూడా సైనిక్ స్కూల్స్లోని జాయిన్ అవ్వడానికి విల్లింగ్ ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అనేది అవుతుందన్నమాట. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ నేను మాట్లాడాను 267, 260, 252 ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా స్టిల్ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్లో సీట్ రాక సో ఏదైనా సైనిక్ స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేద్దామనే ఆలోచనలు ఉంటారనమాట. అటువంటి విద్యార్థులకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అనేది అవుతుంది. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి 250 మార్క్స్ దగ్గర నుంచి సో 120 మనకి ఏంటంటే క్వాలిఫైడ్ మార్క్స్ అనమాట. సో మార్క్స్ వచ్చిన తర్వాత మనకి ఏదైతే మనకి స్కోర్ కార్డ్లో యువర్ క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని ఉంటుంది కదా. సో అటువంటి విద్యార్థులు సో ఓన్లీ క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అని కాకుండా క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని ఉంటుంది కదా. అటువంటి విద్యార్థులకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీకు స్టిల్ ఇప్పటికీ కూడా సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. సో వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలోకి వచ్చినట్లయితే ఏదైతే 4వ తేదీ సాయంత్రం మనకు వచ్చిన నోటిఫికేషన్ బేస్ చేసుకొని మెరిట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సైనిక్ స్కూల్స్ ఓకేనా. సో సైనిక్ స్కూల్స్లో గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్లో వాళ్ళకి ఏంటంటే సీట్స్ అనేవి సో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క సైనిక్ స్కూల్కి కూడా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళు చాలా క్లియర్గా ఎవరైతే విద్యార్థులకి సీట్స్ అనేవి వచ్చాయో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది వాళ్ళు అఫీషియల్గా పెట్టేశారనమాట. సో మీరు ఏంటంటే డైరెక్ట్గా ఆ స్కూల్స్కి వెళ్ళొచ్చు. మీకు ఫోన్ కాల్స్ రాకపోయినట్లయితే లేదు ఫోన్ కాల్స్ వచ్చినట్లయితే సో వాళ్ళతో మీరు మాట్లాడండి, లేదా ఆ స్కూల్స్ యొక్క ఫోన్ నెంబర్స్ ఉంటే మీరే కాల్ చేసి అడ్మిషన్స్ కన్ఫర్మ్ చేసుకోండి. సో మనకి 10వ తేదీలోపు ఇవి కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో కమింగ్ టు ఇప్పుడు ఇంతకుముందు మీకు వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను 267 మార్కులు వచ్చి కూడా గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్లో ఏంటంటే సీట్స్ అనేవి రాలేదు అని. ఓకేనా. అలాగే చాలామంది కాల్ చేశారు 260 అను 250 మార్కులు దాటి కూడా చాలామంది కాల్స్ చేశారనమాట. సో స్టిల్ వాళ్ళు ఇప్పటికీ కూడా సో ప్రైవేట్ సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు, అన్ని మార్కులు వచ్చిన వాళ్ళు కూడా. అలాగే మనకి ఇంతకు ముందే చెప్పాను మనకి మినిమం మార్క్స్ అనేవి 120, 130 మార్క్స్ వచ్చి సో క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని విద్యార్థులకి ఎవరైతే స్కోర్ కార్డుల మీద ఉంటుందో వాళ్ళందరికీ కూడా సువర్ణ అవకాశం ఏది. సో మినిమం మార్క్స్ నుంచి మ్యాక్సిమం 250+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మ్యాక్సిమం మనకి ఏంటంటే అవకాశం ఏంటంటే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్లో స్టిల్ ఇప్పటికీ కూడా మీరు జాయిన్ అవ్వటానికి సో అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్కి మన ఇన్స్టిట్యూట్ నుంచి అంటే నాకు మంచి అంటే సంబంధాలు ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర ఒక మంచి గుడ్ విల్ అనేది ఉంది. సో వాళ్ళు కాల్ చేయడం అయితే జరిగింది. మనకి అడ్మిషన్స్ అనేవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో అడ్మిషన్స్ కంప్లీట్ చేసుకుంటున్నాం. వీలైనంత తొందరగా మీ దగ్గర నుంచి ఎవరినైనా పిల్లలు అనేవాళ్ళు స్కూల్స్లో జాయిన్ అవ్వడానికి విల్లింగ్ ఉన్నట్లయితే సో మాకు ఆ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయండి సార్, మేము అడ్మిషన్స్ అనేవి మీ ఇన్స్టిట్యూట్ తరపున అయితే ఇవ్వటం అయితే జరుగుతుందని చెప్పారనమాట. సో ఎవరైనా సరే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైవేట్ సైనిక్ స్కూల్స్లో జాయిన్ అవుదాం అనుకున్నట్లయితే ఒక ఏదైతే మనకి అదాని వరల్డ్ స్కూల్లో మనకి హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. అక్కడ మనం ఉండటానికి సో వాళ్ళు ప్రత్యేకించి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తారు అనేది ప్రత్యేకించి మనకు తెలియదు కాబట్టి సో ఆ స్కూల్ మనం మినహాయించినట్లయితే సో రిమైనింగ్ స్కూల్స్లో మనం అడ్మిషన్స్ అనేవి మాట్లాడచ్చు. ఓకేనా. సో అడ్మిషన్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోవచ్చు. సో మీకు అందరికీ చెప్పాను 4వ తేదీన ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ ఐడికి మెయిల్స్ అయినా వస్తాయి మీరు ఏ స్కూల్కి సెలెక్ట్ అయ్యారు అనేది. సో అలా మెయిల్స్ మీకు రాకపోయినా పర్వాలేదండి. సో మెయిల్స్తో సంబంధం లేదు. సో క్లియర్గా మీకు చెప్తున్నాను కదా, మీకు మెయిల్స్తో సంబంధం లేదు. సో మాకు మెయిల్ రాలేదు ఎలా అని చెప్పేసి వాటితో సంబంధం లేదు. మీరు మాకు కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే స్కూల్లో నేను మాట్లాడటం అయితే జరుగుతుంది. సో మాట్లాడి మీకు సీట్ వస్తుందా లేదా నేను కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ మీకు రిప్లై అనేది చేస్తాను. సో తర్వాత మీరు స్కూల్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఫీజు యొక్క డీటెయిల్స్ అలాగే ఆ స్కూల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని మీరు అడ్మిట్ అనేది అయిపోవచ్చు అనమాట. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. సో మా యొక్క ఫోన్ నెంబర్స్ అనేవి పైన మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఆ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే మనం అడ్మిషన్స్ గురించి మాట్లాడచ్చు. సో వీలైనంత అడ్మిషన్స్ అనేవి కావాలండి. సో నేతాజీ సైనిక్ స్కూల్స్లో స్టిల్ మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఎక్కువేం లేవు, ఒక 6 నుంచి 10 అడ్మిషన్స్ మాత్రమే ఉంటాయి. సో శ్రీరామలో పర్వాలేదు, మనకి అడ్మిషన్స్ బాగానే ఉన్నాయి. సో మనం చేయగలుగుతాం. సో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కాంటాక్ట్ అనేది అవ్వండి. కాంటాక్ట్ అయినట్లయితే సో వేగంగా మనకు కన్ఫర్మ్ అనేది అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను,
ఇంతకుముందు మనకి మెయిల్స్ అనేవి వస్తాయని చెప్పాను కదా, 4వ తేదీ ఈవినింగ్ మనకి. సో 3 నుంచి అరౌండ్ 6 వరకు ఏంటంటే, సో చాలామంది ఎవరైతే సైనిక్ స్కూల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెయిల్స్ వచ్చాయండి. ఓన్లీ గవర్నమెంట్ అనే కాదు, ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ నుంచి కూడా మెయిల్స్ వచ్చాయి. అలా మెయిల్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే, మీరు డైరెక్ట్గా స్కూల్కి కాంటాక్ట్ అయిపోండి, మీకు 100% సీట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో మెయిల్స్ ఎవరికి వస్తాయో వాళ్ళకి మీకు చెప్తున్నాను. మెయిల్స్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా స్కూల్కి కాంటాక్ట్ అయిపోండి, 100% సీట్ మీకు వచ్చేస్తుంది. సో మధ్యలో మీకు అవసరం లేదు. మెయిల్స్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు మాకు కాంటాక్ట్ అయినట్లయితే సో మీకు ఖచ్చితంగా నేను ఏర్పాటు అయితే చేయగలుగుతాను. ఓకేనా? సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమనుకోవద్దు, పిల్లలు బయట ఆడుకుంటున్నారనమాట. సో కొద్దిగా అర్థం చేసుకోండి. ఓకేనా? సో వీలైనంత తొందరగా కాంటాక్ట్ అవ్వండి. మనకి ఏంటంటే ఉన్నది చాలా తక్కువ టైం. సో 10వ తేదీలోపు మనకి ఏంటంటే అడ్మిషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి. 12వ తేదీ నుంచి స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి, క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. తర్వాత ఏంటంటే అడ్మిషన్స్ తీసుకునే అవకాశం అనేది ఇంకా చాలా తగ్గిపోతుంది. తర్వాత ఏంటంటే ఈ మంత్ లాస్ట్ వరకు అనుకున్నాం, కానీ సో సైనిక్ స్కూల్ సొసైటీ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అడ్మిషన్స్ ఎక్కడితో ఆపేసాయంటే ఆగిపోవాలి ఇంకా. సో మీకు అందరికీ తెలిసిందే. సో ప్రీవియస్లీ మనకి ఏంటంటే మీకు తెలిసిందే, సో ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్లో మనం చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవాలి, కానీ ఆ ఛాన్స్ అనేది తీసేసాడు, లేదు. ఇప్పుడు అదే విధంగా మనకి 10వ తేదీతో ఇంకా క్లోజ్, ఇంకా అడ్మిషన్స్ తీసుకోవద్దంటే అప్పుడు మనం ఏం చేయలేం. ఉన్నది మన చేతిలో ఇంకా 4-5 డేస్, అంతకన్నా ఎక్కువ ఉండదు టైం అనేది. 10వ తేదీలో మనకి అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అయిపోవాలి. ఒకవేళ ఏమైనా పొడిగిస్తే ఆ 2 రోజులు మనకి పొడిగించే అవకాశం అనేది మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి ఈ లోపే మనం కంప్లీట్ చేసేసుకుందాం. సో మీకు ఏమవ్వాలి, అడ్మిషన్స్ అనగానే మెడికల్ టెస్ట్ అవ్వాలి. మెడికల్ టెస్ట్ అనేది కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 డేస్ టైం పడుతుంది. మెడికల్ టెస్ట్ అయిన వాళ్ళకి 1 డేలో అడ్మిషన్ కంప్లీట్ అనేది అయిపోతుంది. ఓకేనా? సో పైన నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్కి నాకు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయినట్లయితే సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి అమ్మా. సో ప్రతి ఒక్కరికి కూడా కాంటాక్ట్ అనేది అవ్వటం అయితే జరుగుతుంది. ఓకే?